ప్రసవం కోసం నరకయాతన. అడవిలో 6 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణి ఆఖరి సమయంలో తుదిశ్వాస విడిచింది. ఆ ఊరిలో రోడ్లు లేవు, కనీసం వాహనాలు రావు, ఒక చిన్న ఆసుపత్రి కూడా లేదు. అంతలోనే గర్భిణికి నొప్పులు మొదలయ్యాయి. గత్యంతరం లేక టౌన్కు వెళ్లాల్సిన టైంలో అడవిలో 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆసుపత్రి ముందు సొమ్మసిల్లి పడిపోయింది. పరుగున వచ్చిన డాక్టర్లు ఆమెను పరీక్షించే లోపే బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే మహారాష్ట్రలోని భూపాల్లో గడ్చిరోలీలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. జనవరి 2వ తారీఖు చోటు చేసుకుంది. వాహన మార్గం లేదు, అక్కడ ఆసుపత్రి సదుపాయం కూడా లేదు. అయితే 9 నెలలు నిండడంతో ఇక్కడనే ఉంటే నాకు ప్రసవ సమయానికి ఇబ్బంది అవుతుందని తను గ్రహించి తన భర్త ఇద్దరు కలిసి పక్క ఊర్లో ఉన్న వాళ్ళ అక్క దగ్గరికి అయితే 6 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ అయితే వెళ్ళిన తెల్లారే ఆమెకి నొప్పులు రావడం మొదలైంది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ అంతలోనే రక్తస్రావం పెరగడంతో ఆలస్యంగా రావడంతో కడుపులో ఉన్న పాప మరణించడం అయితే జరిగింది. అధిక రక్తస్రావం కావడంతో ఆమె కూడా అక్కడికక్కడే మరణించడం అయితే జరిగింది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేయగా ఆమె 6 కిలోమీటర్లు నడిచి రావడంతో చాలా ఆలస్యంగా రావడంతో ప్రాణాలు అయితే కోల్పోయినట్టు వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. సో చూడండి, ఇటు మారుమూల గ్రామంలలో వాళ్ళకు కనీస సదుపాయాలు లేకుండా కనీసం వాహన సదుపాయం లేకుండా ఉండడం వల్ల ఇలాంటి టైంలలో కూడా ఇంత డెవలప్మెంట్ అవుతున్న సమయంలో కూడా ఇలాంటి సదుపాయాలు లేక చాలామంది కూడా మరణిస్తూనే ఉన్నారు. మనం చాలా రకాలుగా న్యూస్లు అయితే వింటూనే ఉన్నాం. ఒక దిక్కున పిల్లలు చదువుల కోసం బాధపడుతుంటే మరొక దిక్కున ఇలా గర్భిణీ స్త్రీలు ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇలాంటివన్నీ పై అధికారుల వరకు చేరి వాళ్ళు కూడా మంచి సదుపాయాలు, రోడ్డు రవాణా సదుపాయాలు కల్పించాలని మనం కూడా కోరుకుంటూ ముందు ఇలాంటి జరగకూడదని కోరుకుంటూ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటిదో తప్పకుండా కామెంట్ అయితే చేసి, లైక్ అయితే చేసి, షేర్ అయితే చేయండి. ఓకే మరి, బాయ్.